నెంబర్ 1, పుట్టింటికల పేరుతో పసిపిల్లలకు గుండు కొట్టించడం. పుట్టింటికలు తీయించడం అనే ఈ ఆచారం మీరు అన్ని చోట్ల చూసే ఉంటారు. పిల్లలు పుట్టాక మొదటి సంవత్సరం లోపు వారి మాడు అనేది గట్టిపడ్డాక తల్లిదండ్రులు పిల్లల తలపై ఉన్న వెంట్రుకలన్నిటినీ గుడిలో తీయిస్తారు. ఇలా చేయడం అనేది పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయంగా మాత్రమే అందరూ భావిస్తారు. కానీ ఈ ఆచారం ఏర్పాటు చేయడం వెనక ఒక సైంటిఫిక్ రీజనే దాగి ఉంది. సాధారణంగా ఒక బిడ్డ తల్లి కడుపులో 9 నెలల పాటు ఉండి పెరిగాక తర్వాత కానీ ఈ లోకానికి వస్తాడు. అయితే గర్భంలో ఉన్న ఈ 9 నెలల్లో లోపల ఉమ్ము నీటిలో బిడ్డ శరీరం అనేది పెరుగుతుంది. దాంతో కొన్ని రకాల సూక్ష్మ క్రిములు అనేవి బిడ్డ శరీరంతో పాటు తల పైభాగంలో కూడా ఉండి వాటితోనే బిడ్డ బయటకు రావడం జరుగుతుంది. ఇక బయటకు వచ్చాక కొత్త చర్మం వస్తూ శరీరంపై సూక్ష్మ క్రిములు అనేవి మెల్లగా పోతున్నప్పటికీ తల పైభాగంలో వెంట్రుకల విషయంలో మాత్రం అలా జరగదు. ఎంతలా మంచి మంచి షాంపూలతో బిడ్డ తల వెంట్రుకలను శుభ్రం చేసినా కూడా ఆ సూక్ష్మ క్రిములు అనేవి పూర్తి స్థాయిలో తొలగిపోవు. అందుకనే తలపై ఉన్న వెంట్రుకలను తొలగిస్తూ ఇలా గుండు చేస్తారు. ఈ ప్రక్రియ వలన తలపై ఉన్న సూక్ష్మ క్రిములు అనేవి పూర్తి స్థాయిలో తొలగిపోతాయి. అయితే కేవలం ఈ లాభం మాత్రమే కాదు, వెంట్రుకలు తీశాక బిడ్డ మాడు అనేది శుభ్రంగా ఉండటంతో సూర్యరశ్మి అనేది పిల్లల తలభాగంలోని చర్మంపై నేరుగా పడుతుంది. దాంతో ఈ సూర్యరశ్మి వలన పిల్లల్లో మెదడు అనేది వేగంగా త్వరగా అభివృద్ధి చెందడంలో సహాయపడుతుంది. అలాగే సిరల్లో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే పసిపిల్లలకు ఇలా గుండు చేయించడం వలన పిల్లలకు దంతాలు సులువుగా వస్తాయి అనే శాస్త్రీయ నమ్మకం కూడా ఉంది. ఇక అంతేకాకుండా పిల్లలకు ఇలా గుండు చేయించడం వలన పిల్లల శరీర ఉష్ణోగ్రత అనేది కూడా నియంత్రణలో ఉంటుంది. అలాగే కురుపులు, మొటిమలు, విరోచనాల వంటి వ్యాధులు దూరమవుతాయని, బిడ్డ శరీరం కూడా చల్లబడుతుందని పెద్దలు తెలుపుతున్నారు. నెంబర్ 2, ఆడపిల్లలకు చెవులు కుట్టించడం. కేవలం ఆడపిల్లలకే కాదు, మగపిల్లల్లో కూడా ఇలా ఒక చెవిని కుట్టించడం చూస్తుంటాం. అయితే ముఖ్యంగా ఆడపిల్లల్లో ఇలా 2 చెవులు కుట్టించడం అనేది ప్రతి ఒక్కరి విషయంలో జరిగే సాధారణ విషయం. ఇలా చేయడం వలన కలిగే లాభం లేదా సైంటిఫిక్ రీజన్ చూసినట్లయితే మన చెవుల్లోని లోబ్స్లోని మెరిడియన్ అనే పాయింట్ మెదడులోని కుడి ఎడమ అర్ధగోళాలను కలుపుతూ సంక్రియం చేయబడి ఉంది. అందువలనే చెవుల్లోని ఈ లోబ్స్ ప్రాంతాన్ని మనం కుట్టడం అనేది అక్కడి చుట్టుపక్కల నరాల ప్రాంతాలను ప్రేరేపిస్తుంది. ఫలితంగా శరీరం యొక్క శక్తి ప్రవాహం అభివృద్ధి చెందడం, శరీర విధులు, అంతర్గత అవయవాల నియంత్రణలో పనితనం మెరుగ్గా అవడం జరుగుతుంది. అలాగే ఇలా చెవులు కుట్టడం అనేది మెదడు అభివృద్ధికి, స్త్రీల పునరుత్పత్తికి, ఆరోగ్యానికి సహాయపడుతుందని పెద్దలు నమ్ముతున్నారు. ఇలా పలు లాభాల దృష్ట్యా అలాగే ఆడపిల్లల అందం, అలంకరణ పరంగా కూడా ఈ చెవులు కుట్టడం అనే ఆచారం నేటికి కొనసాగుతూ రావడం జరిగింది. నెంబర్ 3, కాలి వేళ్లకు మెట్టెలు ధరించడం. హిందూ సాంప్రదాయంలో పెళ్లైన ఆడవాళ్లు కాలికి మెట్టెలను ధరిస్తారు. కాలి 2వ వేలు నుండి ఒక ప్రత్యేక నరం అనేది గర్భాశయానికి కనెక్ట్ చేసుకుంటూ గుండె వరకు వెళుతుంది. కనుక కాలికి మెట్లు ధరించడం వలన అక్యుప్రెషర్ వైద్యం జరిగి స్త్రీల గుండె నుంచి గర్భాశయానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుందట. దీంతో వారి ఋతుక్రమం సరిగ్గా ఉంటుందని, అలాగే కాలివేలికి మెట్టు పెట్టుకోవడం వలన గర్భాశయం దృఢపడుతుందని పెద్దలు చెబుతున్నారు. ఇక అన్ని రకాల లోహాలు ఉండగా కేవలం వెండి మెట్టెల్ని ఎంచుకోవడానికి గల కారణం, వెండి అనేది పాజిటివ్ ఎనర్జీని స్త్రీల శరీరంలోకి నింపుతుందని, ఇలా మన భారతీయ స్త్రీలు కాలి 2వ వేలుకి మెట్టెలు ధరించడం అనే ఆచారం రావడం జరిగింది. నెంబర్ 4, నుదుట బొట్టు పెట్టుకోవడం. హిందూ సాంప్రదాయంలో స్త్రీలు ఖచ్చితంగా నుదుటిన బొట్టు పెట్టుకుని ఉండి తీరాల్సిందే. ఒకవేళ ఎవరైనా బొట్టు పెట్టుకోకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఏంటి అలా బొట్టు లేకుండా తిరుగుతున్నావు అని అరుస్తుంటారు. ఇక బొట్టు అంటే ఇప్పుడు వచ్చే స్టిక్కర్లు కాదు, కుంకుమ బొట్టు అని అర్థం. ఇలా కుంకుమ బొట్టు పెట్టుకోవడం ద్వారా సూర్యకిరణాలు బొట్టు గుండా శరీరమంతా ప్రసరించి కొత్త ఉత్తేజాన్నిస్తాయని, అలాగే డి విటమిన్ ని శరీరం తొందరగా తీసుకునే శక్తిని పొందుతుందని పెద్దలు చెబుతున్నారు. ఇక ఈ బొట్టుని ఉంగరపు వేలుతో పెట్టుకుంటే శాంతి, జ్ఞానం వస్తుందని, మధ్య వేలుతో పెట్టుకుంటే ఆయువు, సంపద వస్తాయని పురాణాల్లో కూడా చెప్పడం జరిగింది. మనిషి యొక్క నుదుటి భాగాన్ని జ్ఞాన నేత్రం, శక్తి కేంద్రంగాను భావిస్తారు. అందువల్లనే దేవాలయాల్లో సైతం లింగభేదం అనేది లేకుండా దేవుని బొట్టుని భక్తులకు పెడుతుంటారు. నెంబర్ 5, ఆడవారు గాజులు ధరించడం. హిందువుల ఆచారంలో ఆడవాళ్లు చేతికి గాజులు వేసుకోకుండా ఉంటే చాలా తప్పుగా భావిస్తారు. ఇప్పుడంటే ప్లాస్టిక్ గాజులు వచ్చాయి, కానీ ఒకప్పుడు గాజులంటే మట్టి గాజులే. ఇక ఇలా ఈ మట్టి గాజులు ధరించడం అనేది స్త్రీలకు అనారోగ్య సమస్యలు రాకుండా సహాయపడుతుందని, అలాగే గాజులు ఎల్లప్పుడూ చేతి నరాలకు తాకుతూ ఉండడం వలన బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందని, స్త్రీలలో ఒత్తిడి అనేది అదుపులో ఉండేందుకు సహాయపడుతుందని పెద్దవాళ్ళ నమ్మకం. అందువలనే ఈ ఆచారాన్ని స్త్రీల అలంకారాల్లో భాగంగా మమైకించేశారు. నెంబర్ 6, నేలపై కూర్చొని భోజనం చేయడం. ఇప్పుడంటే డైనింగ్ టేబుల్స్ ట్రెండ్ వచ్చేసింది, కానీ ఒకప్పుడు పూర్వం రోజుల్లో అందరూ నేల మీద కూర్చొని భోజనం చేసేవారు. దీనికి గల కారణం, నేలపై కూర్చొని భోజనం చేయడం వలన శరీరానికి పద్మాసనం భంగిమ వస్తుంది. దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరిగి జీర్ణాశయ సంబంధ సమస్యలు దూరమవుతాయని, అలాగే నేల మీద కూర్చొని తింటే మనకు ఎంత ఆకలిగా ఉంటే అంత భోజనం మాత్రమే తినగలుగుతామని
దీంతో ఊబకాయానికి అవకాశం ఉండదని పెద్దలు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టారు. ఇలా కూర్చునే ఈ పద్ధతి వల్లే తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుందని పెద్దలు తెలుపుతున్నారు. నెంబర్ 7, శుభకార్యాలకు మామిడి తోరణాలు కట్టడం. పండుగల సమయంలో గడపలకు పసుపు కుంకుమ రాసి బొట్టు పెడతారు. అలాగే గుమ్మాలను పచ్చటి మామిడి తోరణాలతో అలంకరిస్తారు. ఇలా చేయడం వలన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం. ఏ పండుగకైనా మామిడి తోరణాలు ఉండటం అనేది ఖచ్చితమైన ఆచారంగా భావిస్తారు. అయితే దీని వెనక సైన్స్ కూడా దాగి ఉంది. సాధారణంగా పండుగల సమయంలో ఇంట్లో ఎక్కువ మంది ఉంటారు. అంటే ఇరుకైన ప్రదేశంలో ఎక్కువ మంది ఉండటం అనేది అక్కడ ఉన్న ఆక్సిజన్ స్థాయిని తీవ్రంగా తగ్గిపోయేలా చేస్తుంది. కనుక అలా పడిపోయిన ఈ ఆక్సిజన్ స్థాయిని ఈ పచ్చటి మామిడి ఆకులు అనేవి భర్తీ చేస్తాయని పండితులు తెలుపుతున్నారు. అదేంటి, చెట్టుకు లేవు కదా కోసేసం, ఇంకా ఆక్సిజన్ ఎలా ఇస్తాయి అనుకోవచ్చు. అయితే మామిడి ఆకులు కోసేసిన తర్వాత కూడా కనీసంగా 2 నుంచి 3 రోజుల పాటు అవి ఆక్సిజన్ ని అందించగలవట. వాటికి ఆ సామర్థ్యం ఉందట. అందుకే ఈ కారణాల దృష్ట్యా ఇంటి ముందు మామిడి తోరణాలు కట్టడం అనేది హిందూ సాంప్రదాయాల్లో భాగంగా చేశారు. నెంబర్ 8, నిద్రపోయేటప్పుడు తలను ఉత్తరానికి ఎందుకు పెట్టకూడదు? భూమికి అయస్కాంత క్షేత్రం ఉన్నట్లుగానే మన శరీరానికి కూడా అయస్కాంత క్షేత్రం ఉంటుందట. ఒకవేళ మనం ఉత్తర దిశగా తలను పెట్టి పడుకుంటే మన శరీరంలో ఉన్న ఐరన్ మెదడుకు ప్రవహించి బీపీ, గుండె సంబంధిత సమస్యలు వస్తాయట. అలాగే తలనొప్పి, అల్జీమర్స్, పార్కిన్సన్స్ డిసీజ్ వంటి వ్యాధులు కూడా వస్తాయట. కాబట్టి వీటిని దూరం చేసేందుకు గాను తలను ఉత్తరం దిశకు పెట్టి నిద్రించకూడదు అని పురాతన కాలం నుండి చెప్తున్నారు. అందుకే హిందువులు దీన్ని ఆచారంగా భావించి ఉత్తర దిశ వైపు తలను అసలు పెట్టి పడుకోరు. నెంబర్ 9, ఉపవాసం ఉండటం. వారంలో ఏదో ఒక రోజు దేవుడికి పూజ చేసి ఆ రోజున ఉపవాసం ఉంటారు. అందరి ఇళ్లలో ఇది సాధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే ఉపవాసం ఉంటే దేవుడు కరుణిస్తాడు, కోరిన కోరికలు తీరుస్తాడు అని పెద్దల నమ్మకం. అయితే ఇది మాత్రమే కాదు, ఆయుర్వేద ప్రకారం చూసినా ఇలా ఉపవాసం ఉండటం అనేది చాలా మంచిదట. ఎందుకంటే ఉపవాస సమయంలో మన జీర్ణ వ్యవస్థకు పూర్తిగా రెస్ట్ దొరుకుతుంది. దీంతో శరీరంలో ఉన్న పలు విష పదార్థాలు బయటకు వెళ్లగొట్టబడతాయి. దీంతో పాటు శరీరం దానికదే రిపేర్ చేసుకుంటుంది. ఇక ఉపవాసం ఉండటం వలన డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని సైన్స్ చెబుతుంది. అయితే అలా అని అన్ని రోజులు ఉపవాసం చేయకూడదు. కేవలం వారంలో 1 లేదా 2 సార్లు చాలని పెద్దలు చెబుతున్నారు. నెంబర్ 10, రావి చెట్టును పూజించటం. రావి చెట్టు ఇది అందరికీ తెలిసిందే. ప్రతి హిందూ దేవాలయంలో ఈ రావి చెట్టు ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ చెట్టుకు కాసే పండ్లతో మనుషులకు ఎటువంటి ఉపయోగం లేదు. అయినా కూడా ఈ చెట్టును దైవంగా భావించి హిందువులు ఎంతో భక్తితో పూజలు చేస్తుంటారు. దీనికి గల కారణం, రావి చెట్టు రాత్రిపూట కూడా ఆక్సిజన్ ని ఉత్పత్తి చేసే చెట్లలో ఒకటి. సాధారణంగా రాత్రి సమయాల్లో దాదాపుగా అన్ని చెట్లు ఆక్సిజన్ కి బదులుగా కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి. కానీ రావి చెట్టు ఇలా చేయదు. కాబట్టే ఈ చెట్టును రక్షించడానికి అప్పటి పెద్దలు పవిత్రంగా భావించేలా చేశారు. అంతేకాదు దీని చెట్టు ఆకుల్లో టానిక్ యాసిడ్, అస్పర్టిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్స్, స్టెరాయిడ్స్, విటమిన్లు, మెథియోనిన్, గ్లైసిన్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రావి చెట్టు ఆకుల్ని అద్భుతమైన ఆయుర్వేద ఔషధాలుగా మార్చాయి. అందుకనే ఆయుర్వేద పరంగా రావి చెట్టు ఆకులు ఎన్నో జబ్బులను నయం చేస్తుంది. ఇలా పలు కారణాల దృష్ట్యా రావి చెట్టును హిందూ పురాణాల్లో పవిత్రంగా భావించడం జరిగింది. నెంబర్ 11, 2 చేతులు జోడించి నమస్కారం చేయడం. హిందూ సాంప్రదాయాల్లో ఎవరైనా తెలిసిన వారు కానీ పెద్దవారు కానీ ఎవరైనా సరే కనిపిస్తే మర్యాదపూర్వకంగా ప్రతి ఒక్కరూ చేసేది ముందుగా 2 చేతులు జోడించి నమస్కారం చేయడం. అయితే ఇలా చేయడానికి ఒక కారణం ఉంది. అదేమిటంటే, మనం నమస్కారం చేసినప్పుడు మన 2 చేతులు కలుస్తాయి. ఆ సమయంలో మన మునివేళ్లు ఒకదానికి ఒకటి ఒత్తుకుపోతాయి. అలా అవటం వలన మెదడులోని జ్ఞాపకశక్తి నాడులు ఉత్తేజితమై అలా పలకరించిన వ్యక్తుల్ని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునేలా చేస్తుందట. అందుకే 2 చేతులు జోడించి నమస్కారం చేయడం అనేది మన పెద్దలు ఆచారంగా పెడుతూ రావడం జరిగింది. అయితే ఈ నమస్కారం అనేది అన్ని లింగాల వారిని తాకకుండానే గౌరవించేలా, ప్రేమగా పలకరించేలా ఉంటుందని కూడా పెద్దలు దీన్ని హిందూ సాంప్రదాయాల్లో భాగంగా మార్చారు. నెంబర్ 12, సూర్య నమస్కారం చేయడం. హిందువులు చాలా మంది ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం చూస్తూ ఉంటాం. ఇలా సూర్యోదయం సమయంలో సూర్య నమస్కారం చేయడం వలన రోగ నిరోధక శక్తికి అత్యంత ముఖ్యమైన విటమిన్ డి లభిస్తుంది. ఇది తక్కువ అయితే శరీరంలో అన్ని ఉన్నా ఏది సక్రమంగా పనిచేయదు. ఇక ప్రతి సూర్య నమస్కారంలో 12 ఆసనాలు ఉంటాయి. కాబట్టి మనం 12 సార్లు సూర్య నమస్కారం చేస్తే 288 భంగిమల్లో శరీరాన్ని వంచినట్లు సమానం. అంటే ప్రపంచంలోని జిమ్ ట్రైనర్లందరికీ వేలల్లో డబ్బు ఇచ్చినా కూడా ఒక్క నెలలో రోజుకి 20 నిమిషాల సూర్య నమస్కారం వల్ల కలిగే ప్రయోజనాల్ని వారు మనకు కలిగించలేరని సైన్స్ కూడా చెబుతుంది. నెంబర్ 13, తులసి మొక్కను పూజించడం. భారతీయ హిందూ సంస్కృతిలో తులసి మొక్కకు చాలా విశిష్టత ఉంది. ఇంటి ముందు తులసి మొక్కను పెట్టుకుని ప్రతి హిందువు
ఆ మొక్కను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే అసలు ఈ తులసి మొక్కను ఇంటి ప్రాంగణంలో ఎందుకు పెడతారు, ఎందుకు పూజిస్తారు అంటే తులసిలో సైన్స్ ఎంతో దాగి ఉందని సమాధానం చెప్తారు. సాధారణ మొక్కలు మామూలుగా రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి, కానీ తులసి మొక్క మాత్రం 24 గంటలు ఆక్సిజన్ విడుదల చేస్తుంది. అందుకే తులసిని ఇంటి ముందు పెట్టుకుని పూజిస్తారు. తులసి మొక్కకు ప్రదక్షిణ చేయడం వల్ల మనకు తెలియకుండానే ఆక్సిజన్ అందుతుంది. అంతేకాదు ఇంటి నుండి ఎవరైనా బయటికి వెళ్లేటప్పుడు, బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు దీని ప్రభావం చాలా ఉంటుంది. తులసి ఆకు నమిలినా, తులసి తీర్థం ప్రతిరోజు తీసుకున్నా అది మంచి ఔషధంగా శరీరానికి పనిచేస్తుంది. ఇలా పలు కారణాల దృష్ట్యా తులసి మొక్కను పవిత్రంగా పూజిస్తూ రావడం జరిగింది. ఇక చివరిగా నెంబర్ 14, గుడిలో గంట కొట్టడం. హిందువుల్లో ఎవరు గుడికి వెళ్లినా గంటను తప్పకుండా మోగిస్తారు. ఇలా గంట కొట్టి మనం దేవుణ్ణి కోరుకుంటే మనం అడిగింది ఆ దేవుడికి వినిపిస్తుంది అని మనం నమ్ముతాం. కానీ అసలు విషయం ఏమిటంటే గుడిలో ఉండే గంటను 7 సార్లు కొడితే మన శరీరంలో ఉన్న 7 చక్రాలు ఉత్తేజం అవుతాయట. అంతేకాదు మెదడు యొక్క కుడి ఎడమ భాగాలు 2 కొంతసేపు ఏకమవుతాయట. దీంతో మన మనసుకు ప్రశాంతత కలుగుతుందని, అలాగే ఏకాగ్రత పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే గంటను మోగించడం వల్ల ఆ ప్రాంతంలోని గాలిలో ఉండే క్రిములు కూడా నాశనమైపోతాయి. ఇలా ఎన్నో లాభాల దృష్ట్యా గుడిలో గంట కొట్టడం అనే ఆచారాన్ని పెద్దలు హిందూ సాంప్రదాయంలో భాగం చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు. అండ్ మీ అందరికీ ఒక ప్రశ్న, మీకు నచ్చిన హిందూ ఆచారం ఏమిటి? సరదాగా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.